వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. తెలంగాణ ఎన్నికలు ముగియడంతో ఎప్పుడూ తెలుగు ప్రజల దృష్టి ఏపీ ఎన్నికలపై పడింది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఏపీలో ఇప్పుడు మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించడం హాట్ టాపిక్ గా మారింది. సిబిఐ మాజీ చేడి లక్ష్మీనారాయణ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అందరికీ సుపరిచితమే. ఇప్పుడు కొత్త పార్టీకి అంకురార్పణ చేసింది ఆయనే. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో ఆయన ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతో పార్టీని పెడుతున్నామని, మా పార్టీ ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ అని లక్ష్మీనారాయణ అభివర్ణించారు. ప్రత్యేక హోదా తీసుకురావడానికే జై భారత్ నేషనల్ పార్టీ పుట్టిందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పార్టీ పెట్టామని లక్ష్మీనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను గుజరాత్ కంటే ముందుకు తీసుకుని వెళ్తామని, ఏపీ రాష్ట్రం చీకటిలో ఉందని మేము చిరుదీపం వెలిగిస్తున్నామన్నారు. త్వరలో పార్టీ వివరాలతో ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తున్నామని, ప్రతి విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్లడమే తన ఆశయమని అన్నారు. కాగా మాజీ జేడీ లక్ష్మీనారాయణ సరైన టైంలో పార్టీ పెట్టారని ప్రజాస్వామ్యవాదులు ఆహ్వానిస్తున్నారు. ఏపీలో మూడో ఆల్టర్నేషన్ కావాలి అని ఎప్పటి నుంచో కోరుకుంటున్న వారు మాజీ జేడీ చేస్తున్న ప్రయత్నంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే అలా ఉంటారని భావించారు. కానీ ఆయన పొత్తుల పేరుతో టీడీపీ వైపు వచ్చేశారు. దీంతో ఏపీలో ఒక బలమైన సామాజిక వర్గం వారి ఆశలన్నీ కూడా అయోమయంలో పడిన వేళ అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టడంతో వారి ఆశలన్నీ మళ్లీ చిగురిస్తున్నాయని అంటున్నారు. లక్ష్మీనారాయణ ఏపీలో ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు. అంతేకాదు, ఆయనకంటూ యువతలో క్రేజ్ ఉంది. దాంతో ఆయన వెంట నడవటానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. మాజీ జేడీ పార్టీ ప్రకటన సడన్ గా జరగలేదని, వ్యూహాత్మకంగానే ఆయన పార్టీని ప్రకటించారని అంటున్నారు. పార్టీని ఆయన సరిగ్గా ఏడాది క్రితమే రిజిస్ట్రేషన్ చేయించారని, అంటే ఆయన మదిలో చాలా ఆలోచనలున్నాయని అంటున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని ఇప్పుడు పార్టీని అనౌన్స్ చేశారని అంటున్నారు. ఏపీలో పోటీ చేసేందుకు ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ కూడా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్తగా స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీతో పొత్తు పెట్టుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో 3 ప్రధాన పార్టీల్లోనూ వివిధ కారణాల వల్ల కలకలం రేగుతోంది. వైసీపీలో టికెట్లు దక్కక ఎటు వెళ్లలేని వారు, అలానే టీడీపీ జనసేన పార్టీల పొత్తుల వల్ల టికెట్లు రానివారు కొత్త పార్టీ అయిన జై భారత్ నేషనల్ పార్టీలోకి జంప్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా జేడీ కొత్త పార్టీ ఎంత మేరకు ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపించగలదు, ఇంతకీ మాజీ జేడీ టార్గెట్ ఎవరు అన్న విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశాలుగా మారాయి.